రాష్ట్రాభివృద్ధి అజెండా బాబుపై నమ్మకంతోనే వరదల్లా పెట్టుబడులు టీడీపీ హిందూపురం నవంబర్ 1 ఆంధ్రజ్యోతి రాష్ట్ర అభివృద్ధే అజెండా లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రమేష్, టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, పట్టణాధ్యక్షుడు వెంకటేష్, కార్పొరేషన్ డైరెక్టర్లు ఆనంద్, పరిమళ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు యుఏఈ పర్యటన, లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన జైత్రయాత్రలా సాగిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి చెందకూడదని వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధినే అజెండాగా ప్రజల సంక్షేమాన్నే లక్ష్యంగా ముందుకు సాగుతోందని వారు అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాని అభివృద్ధి, పరిశ్రమలు ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలో వరదల్లా వస్తున్నాయని వ్యాఖ్యానించారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలా అనుకూలంగా ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పేరుమోస్తున్న సినీ పరిశ్రమలు కూడా మన రాష్ట్రానికి రావడం చంద్రబాబుపై ఉన్న విశ్వాసానికే నిదర్శనమని అన్నారు. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలకు ఇన్నోవేషన్ పరిశ్రమలు వస్తుండటం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ నెల 14, 15 తేదీలలో జరిగే సిఐ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలు హాజరు కావాలని వారు ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, షఫీ, రామాంజనమ్మ, మంజునాథ్, రవీంద్రనాయుడు, నాగేంద్ర, కన్వీనర్లు శ్రీనివాసులు, అభి, రాజు, రమేష్, కౌన్సిలర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.